యాదగిరిగుట్ట స్వయం ప్రతిపత్తికి కాంగ్రెస్ సర్కారు గండి కడుతోంది. ఆలయ ఆదాయంపై కన్నేసి టీటీడీ తరహాలో ఏర్పాటైన వైటీడీఏకు మంగళం పడుతోంది. కొత్తగా 18 మందితో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయనుండగా అందులో సగం మంది అధికార పార్టీకి సంబంధించిన వారే ఉన్నారు. యాదగిరిగుట్ట దేవస్థానం రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోనుందా? ఇప్పటికే పరోక్షంగా యాదగిరిగుట్ట ఆదాయాన్ని కొల్లగొడుతున్న కొందరు నేతలు ఇక ప్రత్యక్షంగా అన్ని హక్కులను పొంది గండి కొట్టేందుకు సిద్ధమవుతున్నారా? అంటే ఇటీవల దేవాలయంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే అవును అనే సమాధానం వస్తున్నది. స్వయం ప్రతిపత్తి గల సంస్థగా కొనసాగనున్న గుట్టకు గతంలో పనిచేసిన అనుభవజ్ఞులైన దేవాలయ ఉద్యోగులను బదిలీ చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆలయ ఈవో భవానీ శంకర్ లేఖ రాయడంతో త్వరలోనే ట్రస్ట్ బోర్డును నియమిస్తారన్న చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం 2025లో అసెంబ్లీలో ఆమోదించిన చట్టం మేరకు యాదగిరిగుట్ట స్వయం ప్రతిపత్తి గల సంస్థగా కొనసాగనుంది. దాని నిర్వహణకు ప్రత్యేకంగా ఓ ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయనున్నారు. త్వరలో 18 మంది సభ్యులతో ఈ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు కానుంది. కాగా ఇందులో 9 మంది సభ్యులను అధికార పార్టీకి చెందిన వారినే నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో యాదగిరిగుట్ట దేవస్థానం రాజకీయ నేతల హస్తంలోకి వెళ్లి స్వామివారి ఆదాయానికి గండిపడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన కీలక నేత అక్కడ చక్రం తిప్పుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొండపైన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, షాపుల టెండర్లు అన్నిటా ఆయన అనుచరులే చెలామణి అవుతున్నారు. ఉచిత దర్శనాలు, స్వామివారి ప్రసాదాలు, కొండపైకి వాహనాల అనుమతి వంటివి యథేచ్ఛగా కొనసాగిస్తూ స్వామివారి ఆదాయానికి గండి కొడుతున్నారనే ఆరోపణలున్నాయి. ట్రస్ట్ బోర్డు ఏర్పాటైనా స్వామివారి ఆదాయానికి గండి పడుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్టలో కూడా పాలక మండలిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో భాగంగా 18 మందితో యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు నిరుడు ఏప్రిల్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వం నియమించిన వ్యక్తి చైర్మన్ గా కొనసాగనుండగా సభ్యులుగా దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, దేవస్థాన ఈవో, వైటీడీఏ వైస్ చైర్మన్, అనువంశిక ధర్మకర్త, దేవస్థానం స్థానాచార్యులతో పాటు 9 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులను నియమించనున్నారు. వీరిలో ఒక ఎమ్మెల్సీ, ఒక ఎస్సీ, ఒక బీసీ వర్గాలకు చెందినవారు, కనీసం ఒక మహిళ ఉంటారు. పాలక మండలికి సహకారం అందించేందుకు తొలి 2 ఏళ్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మొదటి 5 ఏళ్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ సైతం సభ్యులుగా కొనసాగనున్నారు. దేవస్థాన పరిధిలో అభివృద్ధి, ఉద్యోగాల భర్తీతో పాటు పాలనాపరమైన బాధ్యతలన్నీ ఈ బోర్డే నిర్వహించనుంది. యాదగిరిగుట్ట దేవస్థానం పునర్నిర్మాణానంతరం స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో గతంతో పోలిస్తే నిత్యాదాయం పెరుగుతున్నది. ఆదివారం ఒక్కరోజే ₹1,00,00,000 వస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆలయ అభివృద్ధికి ₹1 కేటాయించింది లేదు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా పెండింగ్ లో ఉన్న 5% పనులకు సైతం నిధులు కేటాయించలేదు. కాగా ఇటీవల యాదగిరిగుట్ట దేవస్థానం టెండర్లను గతంతో పోలిస్తే 75% తగ్గించి స్థానిక ఎమ్మెల్యే అనుచరులు చేజిక్కించుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. స్వామివారిని దర్శించుకోవాలంటే ముందుగా వారిని ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. దేవస్థాన అభివృద్ధి పనులను నచ్చిన గుత్తేదారుకు అప్పగించి కమిషన్లతో జేబులు నింపుకుంటారన్న చర్చ సాగుతున్నది. ప్రస్తుతం ఉన్న వైటీడీఏను సవరించి ఉన్నతాధికారులతో యథావిధిగా కొనసాగిస్తూ ఆలయానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆలయ
ట్రస్ట్ బోర్డులోని 9 మంది స్థానాల్లో తమ వారిని భర్తీ చేసేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా వీరు చైర్మన్ పదవిపై కన్నేసినట్టు సమాచారం. ఆ మేరకు తమ సిఫారసుల జాబితాను ఇప్పటికే ముఖ్యమంత్రికి ఇచ్చినట్టు తెలిసింది. కాగా ఇంకా ఎటువంటి పదవులు లభించకుండా రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న పార్టీ నేతలను బోర్డు సభ్యులుగా నియమించాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలు, మంత్రులు పట్టుబడుతున్నట్టు సమాచారం. ఇక బోర్డు సభ్యుల సిఫారసులు కూడా మొదలైతే స్వామివారి ఆదాయానికి మరింత గండి పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ 1300 కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాతో ఎంతో అద్భుతంగా పునర్నిర్మించారు. ఆలయ పునఃప్రారంభానంతరం గతంతో పోలిస్తే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోజుకు శని, ఆదివారాల్లో 50 నుంచి 70 వేల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. విశేష రోజుల్లో 1,00,000కు పైగా వస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ధీటుగా భక్తుల సంఖ్య పెరిగినా ఆదాయం మాత్రం పెరగడం లేదు. ప్రతి 10 మందిలో కేవలం 2 మాత్రమే 150 రూపాయల టికెట్లు తీసుకుంటుండగా 8 మంది ధర్మదర్శనానికే వెళ్తున్నట్టు దేవస్థాన అధికారులు చెప్పారు. దీంతో స్వామివారి ఆదాయం పెరగడం లేదు. ఉచిత ప్రోటోకాల్ దర్శనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే ప్రముఖుల కోసం స్థానిక కీలక నేత కొండపైన 3 పీఆర్ఓలను నియమించారు. దీంతో పీఆర్ఓల సంపాదన 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతున్నదని తెలుస్తున్నది. ఇటీవల ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల సిఫారసుల సంఖ్య పెరిగింది. వీరి సిఫారసుతో వచ్చే వారిలో ఒకరిద్దరే టికెట్లు తీసుకుంటుండగా మిగతా వారిని ఉచితంగా దర్శనం చేయించడం నిత్యకృత్యంగా మారింది. వీరికి స్వామివారి లడ్డూ ప్రసాదాలు ఉచితంగా అందించే ఘటనలు ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో పాటు కొండపైకి వాహనాలకు ఉచిత అనుమతులు, వేదాశీర్వచనాలు సైతం ఉచితంగా చేపట్టడం వల్ల ఆదాయం తగ్గిపోతున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు.